చేయూత, ఆసరా. చూసారా, ఒకటి కాదు రెండు కాదు, పక్కా ఇళ్ళు మన ముందుకే వచ్చేసారు. చల్లగా ఉండేటువంటి మన తణుకు టౌన్లో భారీ ర్యాలీ నడుచుకుంటా మా కార్యకర్తల నాయకులు వైఎస్ఆర్ కుటుంబం అంతా ఒక ఉత్సవంలాగా పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా ఓట్లని అందిస్తూ నడిచే విధానం ఫస్ట్ టైం నేను చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలు పనులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరి ఇవాళ పెద్ద ఎత్తున రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్వాగతం పడుతూ ఉన్నారు. ఏ షాపులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం వల్ల మనీ రొటేషన్తో వ్యాపారాలు పక్క రాష్ట్రంలో సగం పైనే మూతపడిపోయినా మన రాష్ట్రంలో ఒక్క షాప్ కూడా మూతపడకుండా నడుస్తుంది. భారతదేశంలో జీడిపి కొనుగోలు శక్తి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిందని నీతి ఆయోగ్ లెక్కలు చెప్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఈ ర్యాలీలో అనేక మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, విశేషంగా మహిళలు ఎక్కువగా పాల్గొని మరి ర్యాలీలో పాదయాత్రగా నడిచి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము ఎక్కువగా పురవీధుల్లో ప్రయాణిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా జేజేలు పలుకుతూ స్వాగతం చెప్పడం జరిగింది. వారి వ్యాపారాలన్నీ కళకళలాడుతూ ఈరోజు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కరోనా ముగిసిన తర్వాత వారంతా కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాలను అయితే ఈ ఎన్నికల కోడ్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు ఆపాయో వాటన్నింటినీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఏదైతే సంక్షేమ పథకాలు అందకుండా ఇబ్బంది పడుతున్నారో, ఎప్పుడెప్పుడు ఈ ఆపదల నుంచి గట్టెక్కుతామా, మళ్ళీ ఎప్పుడు ఇంటి గుమ్మముఖ సంక్షేమ పథకాలు అందుతాయా, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుని ప్రజలంతా కోరుకుంటున్నారు. అలాగే ప్రజలు ఎప్పుడైతే సంక్షేమాలు అందుకుని ఆనందంగా ఉంటారో వ్యాపారస్తులు కూడా వారి ద్వారా మేము కూడా ఆనందంగా ఉంటాం. త్వరగా ఎన్నికలు జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకులు కావాలని అందరూ కోరుకుంటున్నారు.